వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ధ్వంస రచన వెలుగు చూసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులు, పంట కాలువలను ధ్వంసం చేస్తున్నారు. వాగులు, దేవాదుల పంట కాలువలను మట్టితో పూడ్చి రోడ్లు వేస్తున్నారు. పొలాల మధ్య గుట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను కాలువలను పూడ్చిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అధికారంలో ఉన్నారనే భావిస్తాను. వాళ్ళు మొత్తం పట్టాభూమిని కూడా రైతులు తెలియకుండా తవ్వేసారు రాత్రి ఇంత భయంకరమైన మీటింగ్ అనేది చేనులలో పెట్టాలనేది ఇంటెన్షన్. చేనులలో పెడితే ఏం ప్రాబ్లం అనేది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏర్పాట్లలో నిబంధనలు పాటించడం లేదు. అయితే రైతుల దగ్గర వాళ్ళ హామీ మేరకు రైతులు ఈ పంటకు నష్టపోయేటువంటి నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళ నుంచి ఒప్పందం రాయించుకున్నప్పటికీ వాళ్ళ పంట పొలాలకు నీళ్ళు వచ్చేటువంటి వాగులు, దేవాదుల పంట కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ పంట కాలువలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాటిలో మట్టి పోస్తూ ఉన్నారు. అన్ని చదువులు చేస్తూ ఉన్నారు పార్కింగ్ కోసం. అయితే అదే సమయంలో ప్రకృతి సహజ సిద్ధంగా నీటి వనరులుగా ఉన్నటువంటి వాగులు, వంకలను కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఎలకతుర్తి సభ సమీపంలో ఉన్నటువంటి వాగు దగ్గర ఉన్నాను. ఈ వాగు ఇక్కడి నుంచి అన్నసాగరం చెరువు నుంచి కమలాపూర్ వరకు కూడా నీటిని అందించేటువంటి ప్రధాన వాగు ఇది. ఈ వాగు పైన అడ్డంగా మట్టి పోస్తూ మొత్తం కూడా ఇదంతా కూడా మట్టి అంతా కూడా ఈ వాగుకు అటువైపు ఇటువైపు దారి ఉండదు, కానీ దారిని సృష్టించారు బీఆర్ఎస్ నేతలు. మనం చూడవచ్చు ఏ విధంగా మట్టి పోసారో. మొత్తం ఇటు అనంతసాగర్ నుంచి ఇటు ఎలకతుర్తి వచ్చేటువంటి మార్గం మధ్యలో ఉన్నటువంటి వాగు మధ్యలో మొత్తం కూడా మట్టి పోసి మొత్తం కూడా చదును చేసి ఒక రోడ్డునే కొత్తగా నిర్మించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు రోడ్డు లేదు ఇక్కడ. రైతుల పంట పొలాలకు వెళ్తాయి వాహనాలన్నింటినీ కూడా ఈ విధంగా మళ్లించేందుకు ఈ విధంగా మట్టి పోశారు. అయితే వర్షాకాలం వస్తే మాత్రం త్వరలోనే వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలం వస్తే ఇంతెత్తు మట్టి పోశారు. ఈ మట్టి గడ్డల మీద వాటర్ అంతా తట్టుకొని సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలోకి నీరు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. వీళ్ళు తాత్కాలికంగా వేసినటువంటి ఈ రోడ్డు, ఈ మట్టి కూడా ఎక్కడ కూడా పర్మిషన్స్, అనుమతులు అయితే తీసుకోలేదు. మరోవైపు ఈ ప్రాంతానికి దేవాదుల ద్వారా వచ్చేటువంటి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో పంట కాలువల మీద కూడా మొత్తం మట్టి పోసి పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఆ పంట కాలువల ఆనవాళ్ళు కూడా లేకుండా వాటన్నింటి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ధ్వంసం చేసి వాటి ఎక్కడికక్కడ పార్కింగ్ ప్రదేశాలకు కనెక్షన్స్ ఇచ్చారు. మొత్తం పైపు లైన్లను ఏవైతే కాలువలు ఉన్నాయో కాలువలన్నింటిని పూర్తి చేసి ఒక పొలానికి ఇంకొక పొలానికి కనెక్షన్స్ ఇచ్చేసి పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా తర్వాత రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లా వాగులపైన, పైపు కాలువలపైన మట్టి పోయడంతో అదంతా కూడా నీరు స్ట్రక్ అయ్యి రైతుల పొలాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత అదే సమయంలో గెట్లు కూడా ఒక కమతాలకు ఇంకో కమతానికి మధ్యన ఉండేటువంటి అడ్డుగా ఉండేటువంటి ఆ గెట్లను కూడా మొత్తం చదును చేశారు. తర్వాత సభ అయిపోయిన తర్వాత ఎవరి భూమి ఏదో తెలియక గెట్టు పంచాయతీలు కూడా వస్తుందని రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ ప్రాంతాన్నంతా కూడా స్థానిక వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా వీళ్ళంతా చేసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా కూడా దాదాపుగా రజతోత్సవ సభ కోసం మొత్తము 1216 ఎకరాలను రైతుల నుంచి హామీ పత్రం తీసుకున్నారు. ఆ 1216 ఎకరాల్లో మొత్తం 150 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుంది. మిగిలినదంతా కూడా పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 10 లక్షల జనాభా సమీకరణ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఈ విధంగా పంట కాలువల మీద వాగుల సహజ సిద్ధ నీటి వనరులు అనేటటువంటి వాగులు, వంకలన్నింటినీ కూడా పూర్తి చేసి తాత్కాలికంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ తర్వాత ఇవి రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతము అంతా కూడా ఈ విధంగా మట్టి, ఈ వాగులో పోసినటువంటి మట్టి తొలగించకపోతే తర్వాత వరదలు వచ్చి ఈ ప్రాంత పంట పొలాలు కానీ సమీప గ్రామాల్లోకి కూడా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అయితే ఇష్టాయితన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఎలకతుర్తి సభ దగ్గరనైతే మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, హన్మకొండ జిల్లా.